హలో గైస్, నమస్తే. నా పేరు రామ్. లైక్ ఈ యూట్యూబ్ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే లైక్ నేను జావా క్లాసెస్ చెప్దాం అనుకుంటున్నా. యా, మీరు విన్నది కరెక్టే, జావా. సో మీలో చాలా మందికి మేబీ జావా తెలియకపోయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ తెలుస్తూ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ తెలుసుకొని కూడా ఉండొచ్చు మేబీ, ఆర్ ఎల్స్ జావా కాదు, మేబీ మీకు ఏదైనా ఇంకేదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండొచ్చు, రైట్? సో ఐఎమ్ హియర్ బికాస్ లైక్ నేను కూడా బీటెక్ చేసుకున్నా, అండ్ నేను కూడా మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నా. సో ఇనీషియల్గా స్టార్టింగ్ వచ్చేసరికి నేను సి లాంగ్వేజ్ నేర్చుకున్నాను అనమాట. సో ఆఫ్టర్ సి లాంగ్వేజ్ లైక్ నాకు నా 10th ఇంటర్ టైంకే నాకు సి వచ్చు. లైక్ వచ్చు ఇన్ ద సెన్స్ ఐ నో వాట్ ఆర్ సమ్ బేసిక్స్, లైక్ వాట్ ఈస్ అ డేటా టైప్, వాట్ ఈస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, అండ్ వాట్ ఆర్ లూప్ కండిషనల్ స్టేట్మెంట్స్, అండ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ నాకు వచ్చు అనమాట. అండ్ నేను బీటెక్ వచ్చేసరికి లైక్ యా ఓకే, మనకి సి వచ్చు కదా అనుకున్నా. బట్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ఇట్, దెర్ ఈస్ మచ్ టు లెర్న్ అని తెలిసిందనమాట. లైక్ చాలా ఉంది నేర్చుకోవడానికి అని చెప్పి తెలిసింది. సో ఇంకప్పుడు అనమాట స్టార్ట్ చేశా. సో లైక్ మాకొచ్చే సార్ పేరు అమిత్ అనమాట. సో డోంట్ థింక్ అబౌట్ అర్జున్ రెడ్డి. యా, లైక్ ఈజ్ అ గుడ్ టీచర్ యాక్చువల్లీ. మాకు ఎట్లా చెప్పారంటే ప్రోగ్రామింగ్ అంతా, సి లైక్ ఇఫ్ యూ టేక్ ఎ వేరియబుల్, లైక్ ఐఎమ్ నాట్ స్టార్టింగ్ ద క్లాస్ ఎట్, జస్ట్ సి. ఇప్పుడు ఒక వేరియబుల్ ఉందనుకోండి, సంథింగ్ వేరియబుల్ ఏ అని ఉందనుకోండి, దానిలో ఒక 10 అనే వాల్యూని నేను స్టోర్ చేశాను అనుకోండి. దీనికి అతను ఎట్లా చెప్పేవాళ్ళంటే, ఈ ఒక్క లైన్‌కి లైక్ ఇమాజిన్ మీ కంప్యూటర్ ఇది. మీ కంప్యూటర్‌లో ఉన్న మెమరీ ఇది. వన్ సెకండ్. మీ కంప్యూటర్ ఇది. మీ కంప్యూటర్‌లో ఉన్న మెమరీ ఇది. మీరు వన్స్ ఎప్పుడైతే వేరియబుల్ ఏ అన్నారో, ఇక్కడ మీ కంప్యూటర్‌లో అంట ఏ అనేలా క్రియేట్ అయిపోద్దంట. ఓకే. ఈ ఏలో మనకి ఇప్పుడు ఈ 10 అని పెట్టాం గదా! సో, ఈ 10 అనేది ఇక్కడ స్టోర్ అయిపోద్దంట. అండ్ ఈ ఈ డబ్బా ఉంది చూసారా? ఈ డబ్బాకి నేమ్ ఏ అని పెట్టుకుంటదంట మన కంప్యూటర్. సో, ఇలా చెప్పారనమాట. సో, వాట్? దిస్ ఈజ్ అవర్ మెమరీ. దిస్ ఈజ్ మెమరీ. అండ్ దిస్ ఈజ్ అవర్ కంప్యూటర్. సో, కంప్యూటర్‌లో ఒక మెమరీ ఉందంట. మెమరీలో ఈ ఏ అనే వేరియబుల్ క్రియేట్ అయిందంట. ఈ ఏలో 10 స్టోర్ అయిందంట. దిస్ ఈజ్ హౌ హి థాట్ అస్ వాట్ ఈస్ ఎ వేరియబుల్. లైక్ ఇంత ప్రాక్టికల్‌గా అతను చూపించేసరికి ప్రోగ్రామింగ్ అంటే పిచ్చెక్కిపోయిందనమాట. సో, దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ వెరీ మచ్ విగరస్‌లీ. యాహ్! చాలా గట్టిగా నేర్చుకున్నా. గట్టిగా అంటున్నాను, ఏం నేర్చుకున్నాను అనుకుంటారేమో. ఏం గాదు. లైక్ ఒక ప్రాబ్లమ్ ఇస్తే సాల్వ్ చేయడం. ప్రాబ్లమ్ అంటే ఏం గాదు. మనం సిక్స్త్, సెవెంత్ ఆ టైంలో చదువుకునే ఉంటాం. లైక్ వాట్ ఈస్ ఎ న్యాచురల్ నంబర్? వాట్ ఈస్ ఎ ప్రైమ్ నంబర్? వాట్ ఈస్ ఎ ఈవెన్ నంబర్? వాట్ ఈస్ ఎ ఆడ్ నంబర్? అలా. నాకిప్పటికి డౌటే, వాట్ ఈస్ ఎ రేషనల్ నంబర్ అంటే. ఏవేవో చెప్తారు. పీ బై క్యూ ఫార్ములా అది ఏదో అంటారు. లైక్ యాహ్! బట్ ఐయామ్ జస్ట్ కిడింగ్. ఐ నో వాట్ ఈస్ ఎ రేషనల్ నంబర్. అండ్ నో అలాంటివే. ఇప్పుడేంటి, ఈవెన్ అండ్ ఆడ్ అంటున్నా గదా! సో, ఈ నంబర్స్‌ని మనం ప్రోగ్రామాటికల్‌గా ప్రింట్ చేయాలనమాట. లైక్ ఒక పిల్లాడికి అడిగాం 2 అనేది ఈవెనా? ఆడా? అని. ఆడు చెమటలెక్కిపోతాడు. ఆడేం చెప్పాలో గూడా ఆడికి తెలీదు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో ఉంటాడు. బట్ అదే ఒక ప్రోగ్రామ్ ఉందనుకో. అదే ఓ ప్రోగ్రామ్ అంటే నీ సిక్స్త్, సెవెంత్‌లో అయితే అలా అడుగుతారు. అదే నువ్వు బీటెక్‌కొచ్చాక ఏదో సి ప్రోగ్రామ్ రాయి, ఈవెన్, ఆడ్ ప్రింట్ చేయడానికి అంటారు. మనం ఇప్పుడు గూడా పిల్లలమే అలా చూసుకుంటే. అంతే గదా! సో, లైక్ ఇలాంటి ప్రోగ్రామింగ్ నేర్చుకున్నా అనమాట. విగరస్‌గా నేర్చుకోవడం అంటే. ఎంత పెద్దగా ఏం గాదు. సో, ఆఫ్టర్ దట్ వాట్ ఐ హావ్ లెర్న్డ్, లైక్ సిలో చాలా ఉంది. లైక్ ఆఫ్టర్ లెర్నింగ్ వేరియబుల్స్ అండ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ లూప్స్ అండ్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్, అండ్ దెన్ ఐవ్ లెర్న్డ్ అబౌట్ ఫంక్షన్స్ అండ్ దెన్ లైక్ స్ట్రక్ట్స్, పాయింటర్స్, ఇలా కొన్ని అడ్వాన్స్‌డ్ టాపిక్స్ కూడా కొన్ని నేర్చుకున్నా. అండ్ ఆఫ్టర్ దట్ ఐవ్ జంప్డ్ ఇంటూ పైథాన్. ఎందుకంటే నా నెక్స్ట్ సెమిస్టర్‌లో వచ్చింది నాకు పైథాన్. సో, సి వదిలేసా. వదిలేసా అని జెప్పి బాధపడ్డా గూడా కొన్ని రోజులు. ఓడియమ్మ! నేను సి వదిలేసాను. మళ్ళీ చేస్తానో లేదో అని జెప్పి అనుకున్నా. బట్ ఆఫ్టర్ దట్ పైథాన్ వచ్చింది. పైథాన్ వచ్చాక ఓడియమ్మ! ఏమీ ఉండదందులో. జస్ట్ ఏ ఈక్వల్ టు 10 అంటే అది ఆటోమేటిక్‌గా డిఫైన్ చేసుకుంటదంట. లైక్ ఇప్పుడు ఒక మీకు సి వచ్చుంటే ఇలా డిఫైన్ జేయాలి.
if in case you want to define any variable or something like that, so define like see uh, yeah, if you want to define a variable, you need to define like this: int a equal to 20, this much. This is the thing in C language or any some languages you need to define like this. Whereas in Python అదొక డైనమిక్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంట. అది ఏదో చెప్పారు మరి అప్పుడు. సో ఏ ఈక్వల్ టు 10 అంటే చాలా అంట. సెమికాలన్ కూడా అక్కర్లేదు ఇన్ఫ్యాక్ట్. చూసారా? వాట్ ఈస్ ద సింపుల్, ఎంత సింప్లిఫైడ్ వర్షన్ చూడండి, ఇక్కడ సెమికాలన్ ఎగిరిపోయింది, ఇక డేటా టైప్ ఎగిరిపోయింది. సో ఇలాంటి సింప్లిఫైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటి కూడా నేర్చుకున్నాను అనమాట. సో పైథాన్, ఇట్స్ అ గుడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రైట్ నో యాక్చువల్లీ. అండ్ అది లైక్ ఇండస్ట్రీలో కూడా చాలా ఎక్కువ వాడుతున్నారు. విల్ డిస్కస్ ఎవ్రీథింగ్, ఓకే, కంగారు పడద్దు. నెక్స్ట్, ఆ నెక్స్ట్ సెమిస్టర్లో నా 2-1లో వచ్చేసరికి జావా నేర్చుకున్నా. అది వచ్చింది చూడండి జావా, దీనమ్మ చాటపారుతాలే సింటాక్స్‌లంతా. చిన్న చిన్నవి ఉండవు. ఇప్పుడు పైథాన్ చూస్తే ఒక లైను, పోనీ సి చూస్తే 100 లైన్‌లు రాత్తాం. అది జావా చూస్తే దీనమ్మ ఒక్క లైన్ ప్రింట్ చేయడానికే ఏదో పెద్ద లైన్ రాయాలి మీరు. సో, ఇంత భయపెట్టేస్తుందని చెప్పి జావా ఏం కష్టం అనుకోకండి. వన్స్ మీరు జావా నేర్చుకోవడం స్టార్ట్ చేసి, మీరు దానిలో కోడ్ చేయగలిగితే, మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు తక్కువైపోతాయి మీకు. తక్కువ ఇన్ ద సెన్స్ మీకు తక్కువవుతాయి. ఆటి వర్త్ తక్కువని కాదు. బట్ యూ విల్ ఎంజాయ్ జావా. ఫర్ ష్యూర్ యూ విల్ ఎంజాయ్ జావా. సో, నేనెందుకు జావాతోనే స్టార్ట్ చేస్తున్నాను అంటే, ఏదైనా కష్టంతోనే స్టార్ట్ చేయాలంట. అప్పుడు మిగతావన్నీ ఈజీ అవుతాయి. ఈజీవి ఎవడైనా నేర్చుకుంటాడు. కష్టంవి మనలాంటోళ్ళు నేర్చుకుంటారు. సో, ఇక స్టార్ట్ చేద్దామా? యాహ్! నౌ లెట్స్ స్టార్ట్ అవర్ డే 1. మీకు అర్థమైపోయి ఉంటది నేనిప్పుడు ఏం చెప్దాం అనుకుంటున్నానో. రైట్? సో, లెట్స్ స్టార్ట్. హాయ్ గైస్, వచ్చేసా. సో, వి ఆర్ నౌ డిస్కసింగ్ అబౌట్ జావా ప్రోగ్రామింగ్, రైట్? సో, వెల్కమ్ టు లెక్చర్ 1. సో, ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? సో, మీకు పాత్ కూడా తెలియకపోవచ్చు. మేబీ ఇఫ్ యూ వాంట్ టు జస్ట్ స్టార్ట్ జావా. సో, ఐ యామ్ హియర్ టు గైడ్ యూ గైస్. సో, ఫస్ట్‌లీ లైక్ ఎక్కడి నుంచి తెలుసుకోవాలి? ఫస్ట్ జావా ప్రోగ్రామింగ్ అని ఎంత అంటున్నారు కదా! సో, వాట్ ఈస్ జావా? అసలు జావా అసలు ఏంటి? ఎలా వచ్చింది? ఎందుకొచ్చింది? ఇది తెలుసుకోవాలి. నెక్స్ట్ తెలుసుకున్నాం. తెలుసుకున్నాక ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఉన్న సింటాక్స్‌లు అది ఇది ప్రోగ్రాములు రాయాలంటే మన సిస్టమ్‌లో జావా అనేది ఉండాలి కదా! సో, దాని ఇన్‌స్టాలేషన్ తెలియాలి కదా! సో, ఇన్‌స్టాలేషన్ తెలియాలి. నెక్స్ట్ ఇన్‌స్టాలేషన్ తెలిసాక ఒక చిన్న ప్రోగ్రామ్ అయినా రాద్దాం. చిన్న ప్రోగ్రామ్ రాసి దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే. అండ్ అసలు ఆ ప్రోగ్రామ్ హౌ ఇట్ ఎగ్జిక్యూట్స్, హౌ ఇట్స్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్ అని కూడా చూద్దాం. హౌ ఇట్స్ బీన్ ఎగ్జిక్యూటెడ్, ఎలా పనిచేస్తుంది అసలు ఇది, మనం రాసిన ప్రోగ్రామ్ ఎలా అసలు అవుట్పుట్లో వస్తుంది, ఎలా అదంతా ఎలా జరుగుతుంది ఇంటర్నల్గా కూడా చూద్దాం. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. ఓకే. ఫస్ట్, వాట్ ఈస్ జావా? జావా ఈజ్ ఏ, గుర్తుపెట్టుకోండి నేను చెప్పే పదాలన్నీ క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే లైక్ దీస్ ఆర్ ద థింగ్స్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ కూడా ఇలాంటివే. వాట్ ఈస్ జావా అంటాడు సింపుల్గా, ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సరిపోతుంది. రైట్? యూ నీడ్ టు ఎలాబరేట్ ఇట్. సోది చెప్పాలి. సో ఆ సోది చెప్తా వినండి. లైక్ డోంట్ థింక్ ఇట్స్ ఎ సోది, ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్. ఓకే. జావా, వాట్ ఈస్ జావా అనగానే ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. యా, ఇట్స్ ట్రూలీ ఇట్స్ ఎ హై, లైక్ ఇట్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ హై లెవెల్ లాంగ్వేజ్. ఐ మీన్ ఇంకా కొంచెం ఇంటిమేట్‌గా చెప్పాలంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఓకే. ఇట్స్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఎందుకు ఈ హై లెవెల్ అంటున్నానంటే, మనం జావాలో వాడే కీవర్డ్స్ అవ్వనియండి, మేబీ లైక్ సమ్ లైక్ సింటాక్సెస్ అవ్వనియండి, అన్నీ కూడా మాక్సిమం మన ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి ఈక్వల్, లైక్ సిమిలర్‌గానే ఉంటాయి. నాట్ ఈక్వల్, సిమిలర్. సిమిలర్‌గానే ఉంటాయి. సో, ఇట్ ఈస్ టర్మ్డ్ యాస్ హై లెవెల్ లాంగ్వేజ్. ద లాంగ్వేజ్ విచ్ ఈస్ అండర్‌స్టూడ్ బై హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్‌లో ఉన్న లాంగ్వేజ్ అంతా కూడా హై లెవెల్ లాంగ్వేజ్. వాట్ ఈస్ లో లెవెల్ లాంగ్వేజ్? లో లెవెల్ లాంగ్వేజ్ అంటే మన మనుషులకి అది అర్థం కాదు. ఓకే. సిస్టమ్‌కి అర్థమయ్యే విధంగా ఉంటదనమాట. లైక్ మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. మీరు దాన్ని ఎగ్జాక్ట్ డెఫినిషన్ అయితే అనుకోకండి. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే విచ్ ఈస్ అండర్‌స్టూడ్ బై అ హ్యూమన్. విచ్ ఈస్ ఇన్ ఎ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్. ఓకే. దట్ ఈస్ కాల్డ్ ఎ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, జావా ఈస్ ఎ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ ఆల్సో జావా ఇండస్ట్రీలో చాలా వైడ్‌లీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఓకే.
లైక్ యూజింగ్ జావా మనం మొబైల్ లైక్ వెబ్ అప్లికేషన్స్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, నెక్స్ట్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్, స్టాండ్ అలోన్ అప్లికేషన్స్, నెక్స్ట్ సర్వర్ బేస్డ్ అప్లికేషన్స్, నెక్స్ట్ మొబైల్ అప్లికేషన్స్, నెక్స్ట్ ఇలా సో చాలా రకాల అప్లికేషన్స్ మనం జావా వాడి బిల్డ్ చేయొచ్చు. యా, there are some technologies using Java we can build these kind of technologies. సో అందుకే ఇండస్ట్రీస్ కూడా ఓవర్ there is a thing like over 5 billion devices run on Java. Okay, you can see on internet also. Like, yeah, it's proven. Like Java is a widely used programming language. It's a high level programming language. And ఇంకొక మెయిన్ పదం గుర్తుపెట్టుకోండి, జావా is a object oriented programming language. Okay, సో జావా ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే వి విల్ డిస్కస్ బికాస్ ఇట్ ఈస్ టూ అర్లీ టు డిస్కస్. సో రైట్ నో మీకు అది చెప్పకూడదు, చెప్పలేను బికాస్ చెప్పినా కూడా అర్థం కాదు. సో వెన్ కాన్సెప్ట్ బికాస్ ఐ డిస్కస్ అబౌట్ ఇట్ ఫర్ ష్యూర్. బికాస్ మొత్తం జావా అంతా కూడా దీని చుట్టే తిరుగుతుంది, ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ చుట్టూ. సో అందుకే ఇట్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ లైక్ జావా ఇస్ సెక్యూర్ అనమాట, చాలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ జావా ఈజ్ వెరీ మచ్ రెసిలెంట్ టు ఫెయిల్యూర్స్. లైక్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఫెయిల్ అయినా సరే దాన్ని రెక్టిఫై చేసే అవకాశాలు చాలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎర్రర్స్ వచ్చిన క్లియర్ ఎర్రర్స్ని చూపిస్తుంది అనమాట మనకి జావా. సో దీస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ వీఆర్ హ్యావింగ్ ఇన్ జావా. ఓకే, సో దిస్ ఈస్ వై మోస్ట్ ఆఫ్ ది పీపుల్ యూస్ జావా, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ లెర్న్ జావా అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ యూస్ జావా. అందుకే మనం కూడా ఇప్పుడు జావా నేర్చుకుంటున్నాం. ఓకే, సో ఇన్ని అంటున్నాం కదా, ఇన్ని చేస్తున్నాం కదా, సో దాని కోడ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నీ తెలియాలంటే మన సిస్టంలో జావా ఉండాలి, రైట్? సో ఫస్ట్ థింగ్, చాలా మెయిన్ థింగ్ మర్చిపోయాను, ఇంత పెద్ద లాంగ్వేజ్ని కనిపెట్టినోడి పేరేంటి? జేమ్స్ గాస్లింగ్. జేమ్స్ గాస్లింగ్ అనే అతను కనిపెట్టాడు అనమాట. సో లైక్ ఇనీషియల్గా ఇతను సన్ మైక్రో సిస్టమ్స్ తరపున ఇది కనిపెట్టారు, సన్ మైక్రో సిస్టమ్స్. అండ్ దీని పేరు కూడా ఇనీషియల్గా ఓక్. ఓకే, ఓక్ అంటే ఒక చెట్టు పేరు. బట్ ఆఫ్టర్ దట్ దీని నేమ్ని జావా కింద రీనేమ్ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ రైట్ నౌ ఒరకిల్, తెలుసు కదా కంపెనీ పేరు వినే ఉంటారు. సో అది హ్యాండ్ ఓవర్ చేసుకుంది. ప్రజెంట్ ఒరకిల్ చేతిలోనే జావా ఉందన్నమాట. సో ఎనీ అప్డేట్స్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు జావా విల్ బి రిలీజ్డ్ బై ఒరకిల్ అండ్ జావా ఈజ్ ఓన్డ్ బై ఒరకిల్ రైట్ నౌ. ఓకే, ఒరకిల్ ఈస్ ద బిగ్గెస్ట్ కంపెనీ. యా, యు నో రైట్. నెక్స్ట్ కమింగ్ టు ఇన్స్టాలేషన్. సో ఇప్పుడే చెప్పా ఒరకిల్ కంపెనీ ఓన్ లైక్ జావా ఈజ్ ఓన్డ్ బై ఒరకిల్ అని. సో like if you want to install Java, we need to go to Oracle website. So let's dive into there. Give me a second. So Java install, you'll be seeing the JDK versions of it over here. Like see, Linux, Mac, and Windows. I'm choosing Windows because my system is Windows. So now I'm here downloading JDK 24.0.1. Like it's the version I'm downloading. Right now, the latest version is 24. So check, there are three products over here from Oracle. సో నేనైతే లాస్ట్ వన్ ఇన్స్టాల్ చేస్తున్నా, ఎంఎస్ఐ ఇన్స్టాలర్, బికాస్ అది సింపుల్గా మనకి ఇన్స్టాల్ అవుతుంది అనమాట. సో చెక్, క్లిక్ ఆన్ దిస్ లింక్, మనకి జేడీకే డౌన్లోడ్ అయిపోద్ది మన సిస్టంలో. సి, అండ్ ఆల్రెడీ ఐ డూ హ్యావ్ అ జేడీకే ఇన్ మై సిస్టమ్, బట్ ఐఎమ్ షోయింగ్ హౌ టు డౌన్లోడ్ ఇట్. సో ఆఫ్టర్ డౌన్లోడింగ్ మనం ఏం చేయాలంటే దాన్ని క్లిక్ చేసి సెటప్ చేసుకోవాలన్నమాట. అండ్ సెటప్ చేశాక చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, లైక్ మనకి జావా రన్ అవ్వదు చాలామందికి. ఎందుకంటే కొన్ని సిస్టమ్స్లో ఆటోమేటిక్గా పాత్ సెట్ అవ్వడం ఆఫ్లో ఉంటుంది. సో వీ నీడ్ టు సెట్ ద పాత్ ఆఫ్ వాట్ ద సాఫ్ట్వేర్ వీ గోట్ ఇన్స్టాల్ ఇన్ సిస్టమ్. లైక్ ఏంటంటే మన జావా అనేది ఒక సాఫ్ట్వేర్, ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్. ఆ ఎక్స్టర్నల్ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే మన సిస్టంలోకి వస్తామో, మన సిస్టంలోకి తెస్తామో, మన సిస్టమ్కి ఆ సాఫ్ట్వేర్ తెలియదు అనమాట. ఓకే, సో దానికి తెలిసేటట్టు మనమే చేయాలి. అంటే డౌన్లోడ్ చేసినంత మాత్రాన సాఫ్ట్వేర్ ఓఎస్కి తెలియదు, ఎందుకంటే ఓఎస్ ఎక్కడో లోపల ఉంటుంది. సో ఆ లోపల ఉన్నదానికి మనం ఈ జేడీకే ఇక్కడ నేను డౌన్లోడ్ చేశానని చెప్పి పాత్ తీసుకెళ్ళి ఆ ఓఎస్కి ఇవ్వాలన్నమాట మనం. ఓకే, అది ఇవ్వడం కూడా ఎలాగో చూపిస్తా. పాత్ సెట్ చేస్తే జావా మనం రన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, దిస్ ఇస్ ద థింగ్. అండ్ కొంతమందికి డైరెక్ట్గా సెట్ అయిపోతుంది.
ఎందుకంటే వాళ్ళిక్కడ ఒక చెక్ బాక్స్ క్లిక్ చేస్తారనమాట. కొంతమందికి ఒక చెక్ బాక్స్ వస్తది. సో, ఆఫ్టర్ క్లికింగ్ దట్ చెక్ బాక్స్ ఆటోమేటిక్‌గా పాత్ అనేది సెట్ అయిపోతది. సీ click on next. So this is the folder where my software is getting installed. C program files, Java, JDK4. It's by default వస్తది. సో అది వదిలేయండి. నెక్స్ట్ like it's being installed. Some libraries and all will be there, and like you have seen the word called JDK, right? So full form of JDK is like Java Development Kit. అంటే ఏంటో కూడా చెప్తా. కంగారు పడద్దు. యా వెయిట్ చేయండి. ఇట్స్ బీయింగ్ ఇన్స్టాల్. యా గైస్ ఇట్స్ బీయింగ్ ఇన్స్టాల్. బికాస్ నా దగ్గర పాత వర్షన్ ఆఫ్ జేడీకే ఉంది. ఇప్పుడు నేను కొత్త వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నా కాబట్టి నా ఓల్డర్ వర్షన్ని ఓవర్ రైట్ చేస్తుంది అనమాట. సి ఇట్స్ గాట్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్. సో ఐ కెన్ క్లోజ్ దిస్ విండో. ఇప్పుడు మీ లైక్ మీ సిస్టంలో జేడీకే ఎక్కిందా లేదా అని తెలుసుకోవడానికి విండోస్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి కమాండ్ ప్రాంప్ట్ క్లిక్ సిఎండి. యూ విల్ బి సీయింగ్ కమాండ్ ప్రాంప్ట్ ఓవర్ హియర్. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు సి యూజర్స్ మీ యొక్క డైరెక్టరీ నేమ్ వస్తుంది. ఇక్కడ జావా స్పేస్ హైఫన్ హైఫన్ వర్షన్. ఓకే, కమాండ్ ఏంటి? జావా స్పేస్ హైఫన్ హైఫన్ వర్షన్. ఈ కమాండ్ కొట్టి ఎంటర్ కొట్టగానే మీకు ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసిన జేడీకే తాలూకా వర్షన్ ఇక్కడ వచ్చేయాలి. సి నేను ఇప్పుడు ఏం డౌన్లోడ్ చేసా? జావా జేడీకే 24, రైట్? సో జావా 24 నా దానిలోకి వచ్చేసింది. ఒకవేళ కనుక మీకు ఇది రాకపోతే దట్ మీన్స్ ఏంటంటే మీ ఓఎస్కి జావా ఎక్కడ ఉందో తెలియదు. ఇందాక చెప్పే కదా పాత్ తెలియదని. సో ఆ పాత్ ఎలా సెట్ చేయాలో చూపిస్తా. నా దానిలో పాత ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఆల్రెడీ స్టార్టింగే సెట్ చేసాను. మీ సిస్టంలో స్టార్టింగే జావా లేకపోతే యూనిట్ టు సెట్ ద పాత్ అనమాట. సో సి సో ఐ డౌన్లోడెడ్ మై జావా ఓవర్ హియర్, రైట్, ఇన్ డౌన్లోడ్స్. అండ్ ఐవ్ ఇన్స్టాల్డ్ ఇన్, చూసారు కదా ఇన్స్టాలేషన్ ఒక డైరెక్టరీ వచ్చింది. ఆ డైరెక్టరీకి ఇప్పుడు వెళ్తున్నా చూడండి. సిలో యూజర్స్లో సో మై థింగ్ ఇస్ రామ్. సో మై డైరెక్టరీ ఇస్ రామ్. ఓవర్ హియర్ one second. I'm so sorry. Like we need to check here, like in program files you need to check for Java. I'm so sorry guys. So in Java you will be seeing the downloaded software version of your JDK over here. See my latest version JDK 24. ఇదే కదా ఇందాక డౌన్లోడ్ చేసా. నా దగ్గర ఆల్రెడీ ఇనిషియల్గా JDK 17 ఉంది అండ్ JDK 1.8 కూడా ఉంది. జేఆర్ఈ అని ఉంది. జేఆర్ఈ అనేది వేరేది, అది కూడా చెప్తా దానికోసం. వాట్ ఈస్ జేఆర్ఈ, వాట్ ఈస్ జేడీకే, అలా కొన్ని ఉన్నాయి. ఐల్ టెల్ యూ వాట్ దోస్ ఆర్ ఆల్. ఓకే, సో జేడీకే 24 ఇది కదా నేను ఇన్స్టాల్ చేశా. సో ఇది ఎక్కడ ఉందో మన ఓఎస్కి తెలియదు అనమాట. సో అది తెలిసేటట్టు మనమే చేయాలి. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేశా కదా జేడీకే 24, చూడండి ఎక్కడికి వెళ్ళా, సి డ్రైవ్, దానిలో ప్రోగ్రామ్ ఫైల్స్, దానిలో జావా అని ఉంది. ఆ జావాలో నేను డౌన్లోడ్ చేసిన జేడీకే 24 ఉంది ఇన్స్టాల్ కొట్టాక. అది ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేశాక ఇప్పుడు మీకు ఇలా బిన్ ఫోల్డర్ వస్తది. ఇప్పుడు ఈ బిన్ ఫోల్డర్‌ని ఓపెన్ చేయండి మీరు. ఓకే, ఇలా వస్తది. అప్పుడు ఇక్కడ పైన చూసారా? ఈ పాత్ ఉంది కదా! ఈ పాత్‌ని మీరు కాపీ చేయండి. ఇలా దాని మీద క్లిక్ చేస్తే కాపీ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. కంట్రోల్ సి. ఓకే, కంట్రోల్ సి కొట్టా. నౌ ఈ పాత్‌ని మన ఓఎస్‌కి చెప్పాలి. ఓఎస్‌కి మనం చెప్పాలంటే ఎలా అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్‌లో పాత్‌ని సెట్ చేయాలి. తెలుసుకుంటది అక్కడి నుంచి. సి విండోస్ బటన్ క్లిక్ చేసి ఎన్విరాన్మెంట్ అని కొట్టగానే ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని వచ్చింది. చూడండి 2 రకాలు ఉంటాయి. ఎడిట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఫర్ యువర్ అకౌంట్ అని ఉంటది. ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటది. ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఓపెన్ చేయండి. ఓకే, హియర్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేశాక ఇక్కడ పాత్ అని ఉంటది చూడండి. యూజర్ వేరియబుల్స్ ఫర్ రామ్ అండ్ ఆల్సో ఇక్కడ కూడా సిస్టమ్ వేరియబుల్స్‌లో కూడా పాత్ ఉంది. సో ఫస్ట్ సిస్టమ్ వేరియబుల్స్‌లో డబుల్ క్లిక్ చేయండి. మీ దగ్గర ఉన్న పాత్స్ అన్నీ వస్తాయి. ఓకే, లైక్ మీ సిస్టంలో ఏవైతే ఉన్నాయో. సో నా దానిలో ఆల్రెడీ జావా పాత్ అనేది సెట్ చేసి ఉంది. చెప్పా కదా ఇదిగోండి. నా దానిలో జేడీకే 17 సెట్ చేసి ఉంది. ఇప్పుడు నేను లైక్ 24 డౌన్లోడ్ చేశా కదా! 24ది ఇక్కడ సెట్ అయి ఉంటది. మేబీ లైక్ 1 సెకండ్. నో, సెట్ అవ్వలేదు. సో ఐ ఐ ఆల్సో నీడ్ టు సెట్ ది పాత్ రైట్ నౌ. ఓకే, సో హియర్ పాత్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ కొట్టండి. న్యూ కొట్టి
ఇప్పుడు నేను ఇందాకల పాత్ కాపీ చేశా కదా! అది ఇక్కడ పేస్ట్ చేసి ఓకే కొట్టండి. జస్ట్ అంతే. ఇంకేం లేదు. ఇక్కడ కూడా పాత్ మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా న్యూ కొట్టండి. పేస్ట్ చేయండి. దట్స్ ఇట్. ఇట్స్ డన్. ఓకే. 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 అంతే. మీ దానిలోకి ఇప్పుడు జావా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అయిపోయినట్టే. ఓకే. మీరింక జావా ప్రోగ్రామ్స్ రాసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవడమే. అంతకు మించి ఇంకేం లేదు. సో, అర్థమైంది కదా ప్రాసెస్ ఏం చేశానో? ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి. జావా హైఫెన్ హైఫెన్ వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే మీకు ఇప్పుడు మీరు ఏదైతే ఇన్‌స్టాల్ చేశారో ఆ వర్షన్ ఇక్కడ వచ్చేయాలి. నేను ఇందాకలా పాత్ సెట్ చేయడం అనేది ఒకవేళ ఇలా కొట్టాక మీకు రాకపోతే ఇఫ్ ఇన్ కేస్ జావా హైఫెన్ హైఫెన్ వర్షన్ అని కొట్టాక జావా ఈజ్ నాట్ ఫౌండ్ టు బి ఏ ఎక్స్టర్నల్ ఆర్ ఏ ఇంటర్నల్ కమాండ్ ఆర్ ఎ కీవర్డ్ అని ఉంటది. సో, అలాంటి పదం ఏదైనా వస్తే అప్పుడే పాత్ సెట్ చేయండి. అంతవరకు మీరు పాత్ సెట్ చేయాల్సిన పని లేదు. ఓకే. అర్థమైంది కదా! ఓకే. నెక్స్ట్ ఇందాకల చెప్పినట్టు సో, మీకు కొన్ని ఐడియా అయితే ఇచ్చా. వాట్ ఈస్ జావా చెప్పా. ఇన్‌స్టాలేషన్ చెప్పా. ఎలా ఇన్‌స్టాల్ చేయాలో. ఇప్పుడు చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే. ప్రోగ్రామ్ రాయాలి. ఎక్కడ రాయాలి? నోట్‌ప్యాడ్‌లో రాయాలా? వీఎస్ కోడ్‌లో రాయాలా? వీఎస్ కోడ్ ఐడియా ఉందా? మేబీ లేకపోయినా పర్లేదు. మనం అది కూడా వాడదాం. ఎక్లిప్స్ అని ఒక ఐడీఏ ఉంటది. ఐడీఏ అంటే ఏంటో కూడా చెప్తా కంగారు పడకండి. సో, ఇలా చాలా రకాలుంటాయి. మనం దేనిలో అయినా రాయొచ్చు. సో, ఇనీషియల్‌గా మనం బిగినర్స్ కాబట్టి లెట్స్ రైట్ ఇన్ నోట్‌ప్యాడ్. జనరల్ నోట్‌ప్యాడ్. ఏం ఇన్‌స్టాల్ చేయక్కర్లేదు. మన ఓఎస్‌తో పాటు ఇస్తాడు. డైరెక్ట్‌గా మన కంప్యూటర్ కొన్నప్పుడే మనకు నోట్‌ప్యాడ్ ఇస్తాడు. చూడండి నోట్‌ప్యాడ్. సో, దిస్ ఈస్ ఎ నోట్‌ప్యాడ్. నౌ లెట్స్ రైట్ ఎ జావా ప్రోగ్రామ్ ఓవర్ హియర్. జావా ప్రోగ్రామ్ టు వాట్? నా పేరు ప్రింట్ చేద్దాం. ఓకే. వాట్ ఈస్ మై నేమ్? నా పేరు రామ్. సో, ఈ పేరు నేనిప్పుడు ప్రింట్ చేస్తా అనమాట. సో, లెట్స్ రైట్ ఎ ప్రోగ్రామ్. లైక్ ప్రింట్ రామ్ అంతే. అంతే అనుకుంటున్నారా? ఇలా రాస్తే ప్రింట్ అయిపోద్ది. సో, దేర్ ఆర్ లైక్ సమ్ ప్రోటోకాల్స్ ఆర్ లైక్ సింటాక్సెస్ టు డూ సంథింగ్ ఇన్ జావా. ఓకే. మనం ఏం చేయాలన్నా ఈ పర్టిక్యులర్ సింటాక్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి ఒక రూల్ పెట్టారనమాట. అయి ఏంటంటే ఫస్ట్ ఏ జావా ప్రోగ్రామ్ అయినా సరే ఒక క్లాస్‌లో ఉండాలి. క్లాస్. ఓకే. క్లాస్ అనే కీవర్డ్ అనమాట. ఈ పదం కాన్స్టెంట్. ఏ జావా ప్రోగ్రామ్ మీరు రాయండి. ఇలాగే చేయాలి. ఓకే. క్లాస్. క్లాస్ తర్వాత ఆ క్లాస్‌కో నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ పక్కన రాస్తామనమాట. క్లాస్ కీవర్డ్ పక్కన. సో, నేను ఏం చేద్దాం అనుకున్నాను ప్రోగ్రామ్ దేనికో దాని రిలేటెడ్ నేమ్ ఇచ్చుకుంటే మంచిది. నేనిప్పుడు ఏం చేద్దాం అనుకున్నా, నా నేమ్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా. సో, నా నేమ్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ప్రింట్ మై నేమ్ అని చెప్పి క్లాస్ నేమ్ తీసుకున్నా. ప్రింట్ మై నేమ్. గుర్తుపెట్టుకోండి క్లాస్ నేమ్‌లో ఎప్పుడు గూడా స్పేసెస్ పెట్టకూడదు ఇలా. ఓకే. మీకు ఒకవేళ ఇలా స్పేసెస్ ఇలా డిస్టెన్స్ కావాలి అంటే స్పేస్ బదులు అండర్‌స్కోర్ పెట్టుకోండి. స్పేస్ పెడితే ఎర్రర్ అనమాట. అది తప్పు. జావా అలౌ చేయదది. అండర్‌స్కోర్ పెట్టుకుంటే కరెక్టే మళ్ళీ. నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. క్లాస్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఎ క్యాపిటల్ లెటర్. క్లాస్ నేమ్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్‌తోనే స్టార్ట్ అవ్వాలి. ఓకే. ఇలా కొన్ని కొన్ని రూల్స్ ఉన్నాయి. అన్నీ డిస్కస్ చేద్దాం కంగారు పడొద్దు. సో, ఓకే. క్లాస్ రాసేసా. నెక్స్ట్ ఏం చేయాలి? క్లాస్‌కి ఒక బ్లాక్ ఓపెన్ చేయాలి. బ్లాక్ అంటే ఏం లే కర్లీ బ్రేసెస్ ఓపెన్ క్లోజ్‌ని బ్లాక్ అంటాం. సో, అలాంటి బ్లాక్ ఒకటి ఓపెన్ క్లోజ్ చేయాలన్నమాట క్లాస్‌కి. సో, క్లాస్‌కి ఓపెన్ క్లోజ్ చేసాం. ఇప్పుడు ఈ క్లాస్ బ్లాక్‌లోనే ఏ కోడ్ అయినా రాస్తాం. ఓకే. సో, ఇప్పుడు నేను ఈ బ్లాక్‌లో ఇందాకల రాసా కదా ప్రింట్ అని. ప్రింట్ రామ్ అని రాసేసా. సో, ఇక్కడ ఏమవుతుంది? నేను రామ్ అనే దాన్ని ప్రింట్ చేయమంటున్నాను. ఓకే. ఎందుకు డబుల్ కోట్స్‌లో ఇచ్చా? చూసారా? కోట్స్‌లో ఇచ్చా. ఎందుకు కోట్స్‌లో ఇచ్చా అంటే ఇదొక స్ట్రింగ్ అన్నమాట. స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఒక వర్డ్. ఓకే. ఒక వర్డ్‌ని మనం డబుల్ కోట్స్‌లో రిప్రజెంట్ చేస్తాం. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌నైనా. ఓకే. సెమికోలన్ పెట్టాను. ఎందుకు సెమికోలన్ పెట్టాను? ఇది ఒక లైన్ స్టేట్‌మెంట్ అని అర్థం. అంటే ఈ ప్రింట్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. నేను మళ్ళీ నెక్స్ట్ లైన్‌లో ఉన్నదాన్ని కూడా ప్రింట్ చేయాలనుకోవట్లే. నెక్స్ట్ లైన్‌లో ఉన్నదాన్ని కూడా ప్రింట్ చేద్దాం అనుకుంటే ఇంకో ప్రింట్ రాస్తాను. అంతేగాని ఈ బ్లాక్ వన్స్ క్లోజ్ అయిపోయిందంటే ఈ లైన్ ఎక్కడితో ఎండ్. ప్రింట్‌తో పని అయిపోయిందని చెప్పి చెప్పడానికి సెమికోలన్. ఓకే. ఎందుకు క్లాస్‌కి నేను సెమికోలన్ పెట్టలేదంటే, క్లాస్‌కి ఇంకా ఇక్కడ బ్లాక్ ఓపెన్ అయింది కదా! ఇక్కడ క్లోజ్ అయింది. సో, క్లాస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో, క్లాస్ ఇంకా ఎగ్జిక్యూట్ చేయడానికి ఉంది. సో, అందుకే నేను ఇక్కడ సెమికోలన్ ఏం పెట్టలేదు. బట్ ఇక్కడ మాత్రం సెమికోలన్ పెట్టాలి. ఇట్ ఐడెంటిఫై లైక్ ఇట్ ఇట్ రిజెంబుల్స్ ద టర్మినేషన్ ఆఫ్ ఎ స్టేట్‌మెంట్. సో, ప్రింట్ అనేది ఒక స్టేట్‌మెంట్. దీన్ని టర్మినేట్ చేయడానికి సెమికోలన్. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాననుకోండి. ఎర్రర్ వస్తది. ఎందుకు ఎర్రర్ వస్తదంటే, మన జావా ఏదైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తదో, అది కన్‌ఫ్యూజ్ అవుద్దనమాట.
ఎందుకు కన్‌ఫ్యూజ్ అవుద్దంటే, సరే నీట్‌గా ఇచ్చేసావు. క్లాస్ ఇచ్చావు, అది ఇచ్చావు, ఇది ఇచ్చావు. నేను ఏ లైన్ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పి అడుగుతది. ఓకే. ఎందుకంటే ఈ క్లాస్ లోపల ఒక ప్రింట్ కాదు 100 ప్రింట్‌లుండొచ్చు. ఆ 100 ప్రింట్‌ల్లో ఏ ప్రింట్ నేను ఎగ్జిక్యూట్ చేయాలి ఫస్ట్? దానికి తెలియాలి గదా! మనం మనుషులైతే స్టార్టింగ్ నుంచి వస్తాం. అదొక కంప్యూటర్. అది ఎలా ఆలోచిస్తది? సో, దానికి కూడా ఒక సింటాక్స్ డిఫైన్ చేసి ఉంచారనమాట. అంటే ఈ రూలే ఫాలో అవ్వాలి అని జెప్పి. ఆ రూల్ ఏంటంటే, నువ్వు ఏ కోడ్ రాద్దాం అనుకున్నా అది క్లాస్‌లో ఉండాలి. క్లాస్‌లో మెయిన్ మెథడ్ అనే దానిలో ఉండాలి. మెయిన్ మెథడ్ జావాలో ఎలా డిఫైన్ చేస్తామంటే, స్టాండర్డ్ నొటేషన్ అండి ఇది. పక్కా ఇలాగే రాయాలి ఇది. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఈ మెయిన్‌లో స్ట్రింగ్ ఆర్గ్స్ అనే పారామీటర్ తీసుకుంటది. సో, ఈ పారామీటర్ అంటున్నాను. మెయిన్ మెథడ్ అంటున్నాను. ఈటి కోసం నేనిప్పుడు చెప్పాలంటే మీకు టూ ఎర్లీ. లిటరల్లీ టూ ఎర్లీ. ఇప్పుడు నేను ఇది చెప్పేసాననుకోండి, మీకేం అర్థం కాదు. ఎందుకురా బొక్క ఈ వీడియో చూసాననుకుంటారు. ఓకే. సో, అలా అనుకునే ఇది నాకొద్దు. సో, ప్రెజెంట్ గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఈ పబ్లిక్ అంటే ఏంటి? స్టాటిక్ అంటే ఏంటి? వాయిడ్ అంటే ఏంటి? మెయిన్ అంటే ఏంటి? అసలు ఈ బ్రాకెట్లు ఎందుకు ఎట్టాడు ఈడు? స్ట్రింగ్ అంటే ఏంటి? ఆర్గ్స్ అని పెడుతున్నాడు. స్క్వేర్ బ్రాకెట్స్ పెడుతున్నాడు. ఎందుకు? అనంటే ప్రెజెంట్‌కి మాత్రం గుర్తుపెట్టుకోండి. అన్నిటికి నా దగ్గర ఎక్స్‌ప్లనేషన్ ఉంది చెప్తాను. వై అంటే మీకు చెప్తా. ఓకే. కంగారు పడొద్దు. నెక్స్ట్. సో, మీకిక్కడి వరకు ఏముంది క్లారిటీ? మీరు ఏ జావా ప్రోగ్రామ్ రాసినా అదొక క్లాస్‌లో రాయాలి. ప్రతి క్లాస్‌కి ఒక నేమ్ ఉంటది. ఓకే. ఆ నేమ్‌కి క్యాపిటల్‌తోనే స్టార్ట్ అవ్వాలి నేమ్. మీరు స్మాల్ పెట్టుకున్నా పర్లేదు. ఓకే. నెక్స్ట్ మధ్యలో స్పేసెస్ ఉండకూడదు. ఒకవేళ వర్డ్ బై వర్డ్ మీకు స్పేసెస్ కావాలంటే దాని బదులు అండర్ స్కోర్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇది ఇక్కడి వరకు క్లియర్ కదా! నెక్స్ట్ ఒక క్లాస్‌లోనే ఏదైనా రాయాలంటే క్లాస్ అంతా కలిపి ఒక దానిలో ఉండాలి కాబట్టి ఒక బ్లాక్ ఓపెన్ చేశా. బ్లాక్ అంటే కర్లీ బ్రేసెస్. ఓపెన్, క్లోజ్ కర్లీ బ్రేసెస్. ఇది ఓపెన్, ఇది క్లోజ్. దానిలో ఏదైనా రాయొచ్చు. బట్ ఏదైనా అంటే దానికి కూడా ఒక స్టాండర్డ్ నోటేషన్ ఉంది. నువ్వు క్లాస్‌లో మెయిన్ మెథడ్‌లో ఏదైనా రాయొచ్చు. సో, ఒక మెయిన్ మెథడ్ కూడా మనం డిఫైన్ చేసుకోవాలి. సో, అందుకే ఒక మెయిన్ మెథడ్ డిఫైన్ చేశా. మెయిన్ మెథడ్ డిఫైన్ చేయడానికి ఈ 4 కీవర్డ్స్ వాడాలన్నమాట. పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్. దీనికి బ్రాకెట్‌ల్లో స్ట్రింగ్ ఏఆర్‌జీఎస్, ఎస్ క్యాపిటల్ అండి గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్‌కి ఎస్ క్యాపిటల్. దానికి ఏఆర్‌జీఎస్ స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్‌ని పారామీటర్‌గా పంపించాలి మధ్యలో. ఓకే. ఇప్పుడు దీనికి కూడా బ్లాక్ అన్నమాట. ఈ మెయిన్ మెథడ్‌లో మీరు ఏది రాసినా అంటే ఇక్కడ ఎన్ని స్టేట్‌మెంట్స్ అయినా ఉండొచ్చు. ఓకే. ఇలా ఎన్ని స్టేట్‌మెంట్స్ అయినా ఉండొచ్చు. సో, ఈ ఎన్ని స్టేట్‌మెంట్స్ ఈ మెయిన్ మెథడ్‌లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తదన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఒక స్టేట్‌మెంట్ మనం రామ్ అనే దాన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేయడానికి ఇందాకల ప్రింట్ అని రాసాను గదా! అది తప్పండి. ఎందుకంటే జావాలో ప్రింట్ అనేది లేదు డైరెక్ట్‌గా. సో, మనం జావాలో ఏదైనా సరే అవుట్‌పుట్‌లో డిస్‌ప్లేలో ప్రింట్ చేద్దాం అనుకుంటే దాని సింటాక్స్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌ఎల్‌ఎన్ ఆర్ ఎల్స్ ప్రింట్ అంతే. ఇలా సెమీకోలన్‌తో ఎండ్ చేయాలి. మధ్యలో ఇప్పుడు మనం పంపించుకోవాలి. లైక్ ఏమిస్తే అది బయట ప్రింట్ అయిపోద్ది. ఎందుకు డబుల్ కోట్స్‌లో ఇచ్చాను ఇందాకలే చెప్పాను. స్ట్రింగ్ ప్రతి స్ట్రింగ్ డబుల్ కోట్స్‌లో ఉండాలి. స్ట్రింగ్ అంటే ఒక వర్డ్. ఓకే. వర్డ్స్ అన్ని డబుల్ కోట్స్‌లో రిప్రజెంట్ చేస్తాం. సో, సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ అనే ఈ పెద్ద లైన్ రాస్తే ఈ రామ్ అనేది బయట ప్రింట్ అవుద్దండి. నెక్స్ట్ సెమీకోలన్ ఎందుకు పెట్టాను చెప్పాను కదా! ఈ ప్రింట్ ఇక్కడితో అంతం. నెక్స్ట్ లైన్ ఇక్కడ ఇంకేదో రాశానని చెప్పి ఇవి ప్రింట్ అవ్వకూడదు కదా! సో, అందుకే ఇక్కడితో ఎండ్ చేసేసాననమాట. అలా ఏదైనా సరే జావాలో సెమీకోలన్‌తో ఎండ్ చేయాలి. ఎందుకు మెయిన్ మెథడ్ ఇక్కడ ఎండ్ చేయలేదు? దానికి ఇంకా బ్లాక్ ఉందిగా. ఇంకా ఇది ఇంత కంటిన్యూ అవుతుంది కదా! సో, అందుకే బ్లాక్స్‌కి ఎప్పుడు సెమీకోలన్ ఉండదండి. అందుకే బ్లాక్స్‌కి పెట్టను. ఏదైనా సింగిల్ లైన్ స్టేట్‌మెంట్ ఉంటే అది టెర్మినేట్ చేయడానికి సెమీకోలన్ పెడతాం. ఓకే. ఇప్పుడు నేను రాసేసాను కోడ్. ఇదేం చేస్తది? ఒక క్లాస్ రాశాను. అందులో మెయిన్ మెథడ్ రాశాను. ఈ లోపల నేను ఏం ప్రింట్ చేద్దాం అనుకుంటున్నానో అది రాసేసాను. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. రైట్? ఎగ్జిక్యూట్ చేయడానికి దీన్ని ముందు సేవ్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసే ముందు దీన్ని కంట్రోల్ ఎస్ కొట్టి సేవ్ చేయండి. నేను డెస్క్‌టాప్‌లో సేవ్ చేస్తున్నా. డెస్క్‌టాప్‌లో గో టు లైక్ నో ఐ యామ్ సేవింగ్ ఇన్ డౌన్‌లోడ్స్ అండి. యాహ్! ఐ యామ్ సేవింగ్ ఇన్ డౌన్‌లోడ్స్ అండి. డౌన్‌లోడ్స్‌లో నేనొక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నా. రామ్ జావా డెవ్.
దిస్ ఇస్ మై ఫోల్డర్. సో, ఈ ఫోల్డర్‌లో నేనిప్పుడు ఈ ఫైల్‌ని సేవ్ చేస్తున్నా. ఏం ఫైల్‌ని? మనం రాసిన ఈ నోట్‌ప్యాడ్ ఫైల్‌ని. సో, ప్రింట్ మై నేమ్ అన్నా గదా! గుర్తుపెట్టుకోండి. క్లాస్ నేమ్ ఏదైతే ఇచ్చారో ఫైల్ నేమ్ గూడా అదే ఇవ్వండి మ్యాక్స్ టైమ్స్. ఓకే. అది మంచి ప్రాక్టీస్ అనమాట. ప్రింట్ మై నేమ్ ఎలా అయితే అక్కడ ఇచ్చారో అలాగే ప్రింట్ మై నేమ్ డాట్ జావా. డాట్ జావా. ఎందుకు? ఇప్పుడు మీరు నోట్‌ప్యాడ్ ఫైల్ సేవ్ చేశారనుకోండి. అదో టెక్స్ట్ ఫైల్. సో, డాట్ టీఎక్స్టీ అని ఇస్తారు. అదొక హెచ్టీఎంఎల్ ఫైల్ సేవ్ చేశారనుకోండి. డాట్ హెచ్టీఎంఎల్ అని ఇస్తారు. అలా జావా ఫైల్‌కి ఎక్స్‌టెన్షన్ డాట్ జావా అని ఇస్తే మన సిస్టమ్ ఐడెంటిఫై చేస్తుందనమాట. ఓకే. మనోడు రాసింది జావా ఫైల్ అని. సో, ఇలా పెట్టి డాట్ జావా అని కొట్టి ఎంటర్ కొడితే సో, మీరిప్పుడు అక్కడికి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. సో, సీ ఇన్ డౌన్‌లోడ్స్. యాహ్! దిస్ ఇస్ డౌన్‌లోడ్స్. ఇన్ దిస్ సీ దిస్ ఇస్ రామ్ జావా లిబ్. సో, డాట్ జావా ఎక్స్‌టెన్షన్‌తో ఇదిగోండి టైప్ జావా ఫైల్ సేవ్ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్‌లోకెళ్ళాలి. ఓకే. త్రూ కమాండ్ ప్రాంప్టే మనం ఎగ్జిక్యూట్ చేస్తామండి. తర్వాత చూద్దాం ఐడీస్ వస్తే మనం డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ప్రెజెంట్ అయితే మీరు ఇలాగే గుర్తుపెట్టుకోండి. సో, మనం ఇప్పుడు ఎక్కడికెళ్ళాలి? డౌన్‌లోడ్స్‌కెళ్ళాలి. సో, మీకు పాత్ తెలియకపోవచ్చు ఇక్కడి నుంచి ఎళ్ళడానికి. సో, ఫైల్ ఎక్కడుందో ముందు అక్కడికెళ్ళిపోండి. ఇక్కడ ఉంది కదా మన ఫైలు. డౌన్‌లోడ్స్‌లో రామ్ జావా డివ్‌లో ఉంది ఫైల్. ఇక్కడికెళ్ళిపోయాక ఇక్కడ ఈ పాత్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రంట్‌కొచ్చేయండి. కర్సర్‌ని ఫ్రంట్‌కి తేండి. తెచ్చి అక్కడ సీఎండీ స్పేస్ అని కొట్టండి. సీఎండీ స్పేస్ కొట్టి ఎంటర్ కొట్టండి. ఆ పాత్‌లో మన కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిపోయింది. మీకు ఈ పాత్ తెలియకపోవచ్చు. బట్ ఆటోమేటిక్‌గా మన సిస్టమ్ చూసుకుంటదనమాట. ఆ పాత్‌లో మన కమాండ్ ప్రాంప్ట్‌ని ఓపెన్ చేశాక ఇప్పుడు మన ఫైలు ఈ రామ్ జావా డెవ్‌లోనే కదా ఉంది. సో, ఇక్కడి నుంచి మనం జా జావా ఫైల్‌ని రన్ చేద్దాం. రన్ చేసే ముందు మన జావా ఫైల్‌ని కంపైల్ చేయాలి. కంపైలేషన్ అంటే మీరు గుర్తుపెట్టుకోవడానికి మీకు అర్థం అవ్వడానికి మన ప్రోగ్రామ్‌లో ఏవైనా ఎర్రర్‌లు ఉన్నాయా? ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా? అని చెక్ చేయమంటున్నాం జావాకి. దానికి సింటాక్సు జావా సి. జావా సి అంటే సి ఫర్ కంపైలేషన్. జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా. మన ఫైల్ నేమ్ ఏంటి? ప్రింట్ అండర్‌స్కోర్ మై అండర్‌స్కోర్ నేమ్ డాట్ జావా. ఓకే. ఇలా క్లిక్ చేయగానే ఏమైనా ఎర్రర్ ఉంటే ఇక్కడ మనకి కింద ఎర్రర్స్ త్రో చేస్తది. మీరిప్పుడు ఒకటి గమనించినట్టయితే కావాలంటే కొంచెం 2 సెకండ్స్ బ్యాక్‌కెళ్ళి చూడండి. జావా సి ప్రింట్ మై నేమ్ డాట్ జావా అనగానే అక్కడ ఇంకో ఫైల్ జనరేట్ అయిపోయింది. డాట్ క్లాస్ ఫైల్ అని. ఓకే. చెప్తాను. దాని కోసం చెప్తాను కంగారు పడొద్దు. ఇప్పుడు నెక్స్ట్. ఇప్పుడు మనం కంపైల్ చేసాం. మనకిక్కడ ఏం ఔట్‌పుట్ రాలే. మన నేమ్ ఇక్కడ వచ్చేయాలి కదా! ఇక్కడ ఔట్‌పుట్ అనేది ఇక్కడే వస్తదండి. ఎందుకంటే ఇక్కడే ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి. సో, ఇప్పుడు మనం దాన్ని ఔట్‌పుట్ వచ్చేటట్టు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇది జస్ట్ ఎర్రర్స్ ఉందా లేదా చెక్ చేసింది జావా సి అనేది. జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా ఇస్తే అది ఎర్రర్‌లు ఉందా లేదా అని చెక్ చేసింది. ఇప్పుడు ఎర్రర్‌లు ఏం లేవని తెలిసిపోయాయి. ఎలా తెలిసిపోయిందంటే ఇక్కడ ఏం రాలేదన్నమాట ఎర్రర్స్. ఒకవేళ ఎర్రర్ ఉంటే ఇక్కడ వచ్చేస్తది. కావాలంటే చూడండి. నేను కావాలని ఎర్రర్ పెడతా. ఇప్పుడు సెమీకోలన్ ఉంది. ఈ సెమీకోలన్‌ని తీసేసా. తీసేసి సేవ్ చేశా. సేవ్ చేసి మళ్ళీ అక్కడికెళ్ళా. మళ్ళీ జావా సి ప్రింట్ మై నేమ్ డాట్ జావా అన్నా. చూడండి ఎర్రర్ త్రో చేసింది. చూడండి. ప్రింట్ మై నేమ్ అనే ఫైల్‌లో సిక్స్త్ లైన్‌లో సెమీకోలన్ ఎక్స్‌పెక్టెడ్ అంటే ఈ ఈ ప్లేస్‌లో సెమీకోలన్ నువ్వు పెట్టలేదు అని అంటుంది. అంతే కదా! ఇదే కదా సిక్స్త్ లైన్. 0, 1, 2, 3, 4 సారీ ఇక్కడ 2 లైన్‌లు ఉన్నాయండి. 1 సారీ 0 నుంచి స్టార్ట్ చేశా. 1, 2, 3, 4, 5, 6 సిక్స్త్ లైన్‌లో సెమీకోలన్ లేదు. సో, పెట్టేద్దాం. పెట్టేసి సేవ్ చేద్దాం. సేవ్ చేసి మళ్ళీ కంపైల్ చేద్దాం. కంపైలేషన్‌కి ఏంటి జావా సి ఫైల్ నేమ్ డాట్ జావా. సో, ప్రింట్ మై నేమ్ డాట్ జావా అంటే కంపైలేషన్ అయిపోయింది. చూసారా ఇప్పుడు ఎర్రర్ రాలేదు. అంటే పర్ఫెక్ట్ మనదయిపోయినట్టు. ఇప్పుడు నెక్స్ట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. మన నేమ్‌ని ప్రింట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయడానికి. దానికి కమాండ్ జావా క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ అంటున్నాను. ఫైల్ నేమ్ కాదు. అందుకే ఫైల్ నేమ్, క్లాస్ నేమ్ ఒకటే పెట్టుకోమన్నా. ఈజీ అయిపోద్ది కదా మనకి. అందుకే. క్లాస్ నేమ్ ఏంటి? సేమే కదా మనది. ప్రింట్ మై నేమ్. ప్రింట్ మై నేమ్. ఇప్పుడు చూడండి. ఇదిగోండి అవుట్‌పుట్‌లో వచ్చింది రామ్ అని. చూసారా? ఎంత సింపుల్‌గా అయిపోయిందో. సో, మీరు నాతో పాటు కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి. మేబీ మీ దగ్గర సిస్టమ్స్ ఉండకపోవచ్చు. మీరు బిగినర్ అయితే యూ ఆర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ దెన్. సో, దెన్ గో ఫర్ జావా ఆన్‌లైన్ కంపైలర్.
దీనిలో మీకు అన్ని ఉండవండి కంపైల్ చేయడానికి. జస్ట్ మీరు కోడ్ రాసుకొని వెళ్ళిపోవడమే. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ వాడు ఒకటి ఇచ్చేసాడు. ఒక చెప్పాను కదండీ క్లాసు. దానికొక నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ చెప్పాను కదా! ఏదైనా సరే ఆ మెయిన్ బ్లాక్‌లోనే ఉండాలి. నెక్స్ట్ ఒక మెయిన్ మెథడ్ అనేది ఉండాలి. ఈ మెయిన్ మెథడ్‌లో మీరు ఏం కోడ్ రాస్తే అది ప్రింట్ అయిపోద్ది. వీడేదో పెట్టాడు చూడండి ట్రై ప్రోగ్రామర్స్ డాట్ ప్రో అని చెప్పి సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్‌లని చేస్తున్నాడు. ఇది ఏం చేస్తదో మనకు తెలుసు కదా! ఇందాక మీరు చూసినట్టయితే మనం ప్రింట్ రాసాం. ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ రాస్తాం. ప్రింట్ ఎల్ఎన్ అంటే కొత్త లైన్‌లో ప్రింట్ చేయమంటున్నాం. ప్రింట్ అంటే వితిన్ ద సేమ్ లైన్ ప్రింట్ చేస్తున్నట్టు. అంతే ఇంకేం తేడా లేదు. మనం ప్రింటే వాడదాం తర్వాత ప్రింట్ ఎల్ఎన్ చూద్దాం. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ అన్నాను. ఇక్కడ జస్ట్ రన్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అవుట్‌పుట్ వచ్చేస్తదండి. మనకిందాకైతే చూసారా ట్రై ప్రోగ్రామర్స్ డాట్ ప్రో ఇదే ఆడిచ్చింది ఇక్కడ ప్రింట్ అయిపోయింది. మనకైతే మనం డైరెక్ట్‌గా సిస్టమ్‌లో చేస్తే అలాగ మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. బట్ ఆన్‌లైన్ కంపైలర్‌లో అంతా వాడే చూసుకుంటాడనమాట. ఓకే. సో, మీకిప్పుడు ఫస్ట్ టాస్క్ ఫస్ట్ థింగ్ అర్థమైంది గదా! హౌ టు రైట్ ఏ ప్రోగ్రామ్, హౌ టు ఇన్‌స్టాల్ జావా ఇన్ యూర్ సిస్టమ్. దీస్ ఆల్ థింగ్స్. సో, నెక్స్ట్ థింగ్ ఇంటర్నల్‌గా ఎలా డిస్కస్ ఇంటర్నల్‌గా జావా ఎలా వర్క్ అవుద్ది అని చెప్పేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మనం. ఓకే. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండి. థాంక్ యూ.